చరిత్ర అనేది మనం అనుకుంటున్నట్టు కత్తులతోనో, తుపాకులతోనో రాయబడలేదు. అది హార్మోన్స్‌తో రాయబడింది. ఒక మగాడు ఒక అడవిని నరికేసినా, ఒక కోటను పడగొట్టినా, చివరికి వందల కోట్లు సంపాదించినా, అది ఎందుకు చేస్తాడంటే, టు బీ ద మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఇన్ ద రూమ్. వాడు ఎంత పవర్ఫుల్ అయితే, వాడికి అంత బెస్ట్ క్వాలిటీతో ఉన్న మేట్ దొరుకుతుంది. ఇది నియో డార్వినిజం. సహజంగా మనలో పుట్టేదే. నువ్వు సెక్స్ అనగానే ఒక ఫిజికల్ యాక్ట్ గురించి ఆలోచిస్తున్నావు. అది చాలా చిన్న విషయం. అసలైన గేమ్ అక్కడ లేదు. ఒక మగాడి బాడీలో టెస్టాస్టెరాన్ అనే కెమికల్ ఉంటుంది. అది వాణ్ణి నిద్రపోనివ్వదు. అది వాణ్ణి వేటాడమంటుంది, గెలవమంటుంది, సాగరం దాటమంటుంది. ఆ బాడీలో ఉండే ఆ రా కెమికల్ ఎనర్జీని నువ్వు బెడ్ మీద వాడితే అది ప్రొడక్షన్ అవుతుంది. అదే ఎనర్జీని నువ్వు బయట ప్రపంచం మీద వాడితే అది సివిలైజేషన్ అవుతుంది. ఇక్కడ ఫ్రాయిడ్ చెప్పిన లిబిడో అంటే అదే. ఆ ఫైర్ని నువ్వు క్రియేటివ్గా వాడితే నువ్వు కూడా తాజ్మహల్ కడతావు. డిస్ట్రక్టివ్గా వాడితే వరల్డ్ వార్ చేస్తావు. అంతే తప్ప అక్కడ నీతి, జాతి లాంటి పదాలకు చోటులేదు, ఉండదు కూడా. అవన్నీ మనం మన ఇన్స్టింక్ట్స్కి వేసుకున్న డ్రెస్సులే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మగాడి బాడీలో మజిల్స్ ఎందుకు పెరుగుతాయి? కేవలం బరువులెత్తడానికా? కాదు, విజువల్ డామినెన్స్ కోసం. ఆ బాడీ చూసి ఎదుటి మనిషి సరెండర్ అవ్వాలి లేదా ఆకర్షించబడాలి. అంటే ఇండైరెక్ట్గా నీ కండరాలు కూడా ఒక సెక్షువల్ సిగ్నల్నే పంపిస్తున్నాయి. అలాగే నువ్వు రాసే సాఫ్ట్వేర్ కోడైనా, నువ్వు చేసే బిజినెస్ డీలైనా అదొక ఇంటలెక్చువల్ ఫోర్ప్లేనే. నీ ఇంటెలిజెన్స్ని ప్రూవ్ చేసుకోవడం ద్వారా నువ్వు సమాజంలో నీ సెక్షువల్ వాల్యూని పెంచుకుంటున్నావు. చరిత్రలో బుద్ధుడు, జీసస్ లాంటి వాళ్ళు ఈ కోరికల్ని జయించారని మనం అనుకుంటాం. కాని వాస్తవానికి వాళ్ళు ఆ ఎనర్జీని సప్రెస్ చేయలేదు, దాన్ని డైవర్ట్ చేశారు. ఒక ఆనకట్ట కట్టి నీటిని పొలాల వైపు మళ్లించినట్టు వాళ్లు తమ సెక్షువల్ డ్రైవ్ని హ్యుమానిటీ వైపు మళ్లించారు. ఆ ఫోర్స్ లేకపోతే వాళ్లు కూడా ఏమీ చేయలేరు. న్యూటన్కి తన లాస్ మీద ఉన్న అబ్సెషన్ ఒక ప్రేమికుడికి తన ప్రియురాలి మీద ఉండే అబ్సెషన్ లాంటిదే. అక్కడ ఆబ్జెక్ట్ మారింది కానీ ఆ లోపలున్న బర్నింగ్ ఫీలింగ్ మాత్రం సేమ్ టు సేమ్. నిజానికి సివిలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎ సొఫిస్టికేటెడ్ వే ఆఫ్ ఫుల్ఫిల్లింగ్ అవర్ ప్రైమల్ డిజైర్స్. మనం కట్టుకున్న ఇళ్ళు, వేసుకునే బట్టలు, వాడుతున్న ఐఫోన్లు ఇవన్నీ ఎందుకు? మనల్ని మనం బెటర్గా ప్రెజెంట్ చేసుకోవడానికి. ఎందుకు ప్రెజెంట్ చేసుకోవాలి? ఎదుటివారిని ఆకర్షించడానికి. సింపుల్. ఇలా ఈ చైన్లో ఏ ఒక్క లింక్ తీసేసినా ప్రోగ్రెస్ ఆగిపోతుంది. మనిషిలో ఆ కోరిక చచ్చిపోతే మరుసటి క్షణమే ఈ ప్రపంచం ఒక శ్మశానమైపోతుంది. ఏ బిల్డింగ్ కట్టరో, ఏ సాంగు పాడరో, ఏ యుద్ధం చెయ్యరు. సో నువ్వు దీన్ని చీప్గా చూడకు. మనం గొప్పగా చెప్పుకునే నీతులు, సిద్ధాంతాలు అన్నీ ఒక అందమైన అబద్ధలే. ఆ అబద్ధం వెనక ఉన్న అసలైన నిజాన్ని చూడగలిగితేనే నీకు మనిషి ఎందుకింత పిచ్చిగా పరిగెడుతున్నాడో అర్థమవుతుంది. మనిషి ఒక జంతువు. ఆ జంతువుకి కొంచెం మేధస్సు తోడైంది. ఆ మేధస్సుని వాడి తన కోరికల్ని తీర్చుకోవడానికి ఇన్వెంట్ చేసిన పెద్ద డ్రామానే ఈ సివిలైజేషన్. నీ ప్రతి అచీవ్మెంట్ వెనక, నీ ప్రతి యాంబిషన్ వెనక ఒక ఇన్విజిబుల్ వుమెన్ లేదా ఒక ప్రిమిటివ్ డిజైర్ ఉంటుంది. అది గుర్తించడానికి గట్స్ ఉండాలి. అది ఉన్న రోజే నీకు లైఫ్ అంటే ఏంటో అర్థమవుతుంది.